చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటామండి. ఎవరైనా ఎటువంటి వీలునామా రాయకుండా ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ప్రాపర్టీస్ని ఏ రకంగా మార్చుకోవాలి. ఆ వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అతని పిఎఫ్ కానీ పెన్షన్స్ కానీ ఆ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద కన్వర్ట్ అవ్వాలి. న్యాయవేదికకు స్వాగతం. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటామండి. ఎవరైనా ఎటువంటి వీలునామా రాయకుండా ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ పేరు మీద ఆస్తులు ఉంటే లేదా వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఆ ప్రాపర్టీస్ని ఏ రకంగా మార్చుకోవాలి లేదా ఆ బెనిఫిట్స్ ఏ రకంగా తీసుకోవాలి, వీటికి ఏ సర్టిఫికెట్స్ కావాలి ఏంటి అనేది చాలా డౌట్గా ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అంటే ఏంటి, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అంటే ఏంటి, సక్సెషన్ సర్టిఫికెట్ అంటే ఏంటి, ఈ మూడింటి గురించి క్లారిటీ తీసుకుందాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఇది చాలా డౌట్గా ఉంది. ఎప్పుడూ కూడా కేసులు ఫైల్ చేయాలంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలా లేకపోతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకోవాలా, ఎవరు ఇస్తారు ఏంటి అనేది క్లారిటీ లేకుండానే ఉంది. సో ఫస్ట్ నేను ఈ వీడియోలో ఫస్ట్ పాయింట్ కింద ఏం చెప్తున్నానంటే ఈ మూడింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటే ఒక వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ చనిపోతే కనుక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఆ వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఆర్డీఓ కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఎంఆర్ఓలు ఉంటారో వీళ్ళు ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారు. ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ఆ వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అతని పిఎఫ్ కానీ పెన్షన్స్ కానీ వాటికి సంబంధించిన బెనిఫిట్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వ్యక్తికి అలాట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఆస్తులు అతని పేరు మీద ఉన్న వీలునామా రాయని ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని లీగల్ హెయిర్స్ మధ్య పంచడానికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పనికిరాదు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గవర్నమెంట్ అథారిటీ వాళ్ళు ఇస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక వాళ్ళు ఇస్తారు. ఇన్ కేస్ లేదంటే ప్రైవేట్గా కూడా కోర్ట్స్ దగ్గర అఫిడవిట్లో అట్లా సబ్మిట్ చేసి తీసుకుంటూ ఉంటారు. ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ ఇటువంటి పెన్షన్స్ వీటికి సంబంధించి మాత్రమే యూజ్ అవుతుంది తప్ప ఆస్తులకి సంబంధించి కాదు. రెండో పాయింట్ లీగల్ హెయిర్ సర్టిఫికేటు, సక్సెషన్ సర్టిఫికేటు. మరి ఇవి ఎవరు ఇస్తారు, ఎక్కడికి వెళ్ళాలి? యాక్చువల్గా లీగల్ హెయిర్ సర్టిఫికేట్కి సక్సెషన్ సర్టిఫికేట్కి మధ్య చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది. ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే చనిపోయిన వ్యక్తి ఎటువంటి వీలునామా కానీ ఆ ప్రాపర్టీస్కి సంబంధించి ఎవరికి చెందాలని ఏమీ రాయకుండా చనిపోతే ఆ ప్రాపర్టీస్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య లేదా ఆ లీగల్ హెయిర్స్ వారసులు ఆ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద కన్వర్ట్ అవ్వాలి. అలా కన్వర్ట్ అవ్వాలంటే వీళ్ళే మా పేరు అనుకోవడానికి కుదరదు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పలానా వాళ్ళండి, సో వీళ్ళకి ఈ ప్రాపర్టీలు ఏవైతే డిసీజ్డ్ పర్సన్ ఉన్నారో ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తులకి వీళ్ళని వారసులుగా డిక్లేర్ చెయ్యండి అంటూ కోర్టును అప్రోచ్ అయి తీసుకునేదే లీగల్ హెయిర్ సర్టిఫికేట్. ప్రాపర్టీసు ఎవరి పేరు మీద రాయకుండా ఖాళీగా ఉన్న వ్యక్తి యొక్క ఆస్తులని లీగల్ హెయిర్స్ ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీదకి డిక్లేర్ అవ్వాలంటే డిక్లరేషన్ సూట్ లాగా వేసుకుంటారండి. అది లీగల్ హెయిర్ సర్టిఫికేటు. దీనికి ప్రొసీడింగ్స్ ప్రకారం ఎట్లా ఉంటుందంటే ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోర్టుకు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేటు, వీళ్ళు పలానా ఫ్యామిలీ మెంబర్స్ అంటూ వాళ్ళ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో వీటి మీద అటెస్టేషన్ చేసుకున్న ఆ డాక్యుమెంట్స్ ఏ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్కి సంబంధించి మార్కెట్ వాల్యూ ఆర్డీఓ దగ్గర క్యాలిక్యులేషన్ చేసి దాన్ని నోటరైజ్డ్ చేయించుకుని స్టాంప్ ఉంటుంది దానికి. సో మార్కెట్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయించి ఆ సర్టిఫికేటు, నెక్స్ట్ వీళ్ళందరి ఆధార్ కార్డులు, వీటికన్నీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే ఆ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేసి ఆ ప్రాపర్టీ వాల్యూ మార్కెట్ వాల్యూ కట్టిస్తాం కదా, ఆ మార్కెట్ వాల్యూకి సంబంధించిన దాని మీద 0.5% క్యాలిక్యులేషన్ చేయడం అనేది ఉంటుంది. అంటే అది కోర్టు ఫీజు కింద కడుతూ ఉంటారు, అడ్వకేట్ ఫీజు కాకుండా. సో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ సక్సెషన్ సర్టిఫికేటు ఇది ఒకటేనా అంటే కాదు. లీగల్ హెయిర్ సర్టిఫికేటు ప్రాపర్టీస్ వాటికి సంబంధించి యూజ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఈ డాక్యుమెంట్స్ అవన్నీ మెన్షన్ చేసుకుని వేసుకుంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది
కోర్టు డిక్లేర్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం ముందుగా ఆ ప్రాపర్టీలు ఇంకెవరన్నా కబ్జా చేస్తారని అట్లా అనుకుంటే పబ్లికేషన్ కూడా నోటీస్ ఇస్తాము. పబ్లికేషన్ అయిపోయిన తర్వాత ఆ కాపీస్ని కూడా కోర్టుకి డాక్యుమెంట్ కింద సబ్మిట్ చేస్తాం. ఎవరన్నా డిస్ప్యూటెడ్ పర్సన్స్ ఉంటే కనుక వాళ్ళు ఆ పబ్లికేషన్ చూసుకొని మనం కోర్టులో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కేసు కోసం ఫైల్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ పెట్టడానికి ఉంటుంది. అలాగే కోర్టు ప్రొసీడింగ్స్లో లీగల్ హెయిర్ సర్టిఫికేట్స్ తీసుకోవాలంటే కోర్టులో, అంటే ఏ సర్టిఫికేట్ అన్నా, ఇది సర్టిఫికేట్ లాగా కోర్టు ఇవ్వరండి, అది డిగ్రీ కింద ఇస్తారు. అది కోర్టు ఆర్డర్ని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ ప్రాపర్టీస్ని వాళ్ళ పేరు మీదకి కన్వర్ట్ చేసుకోవడం అనేది ఉంటుంది. సో లీగల్ హెయిర్ సర్టిఫికేట్స్కి, సక్సెషన్ సర్టిఫికేట్స్కి వీటికి ఉన్న తేడా గురించి మాట్లాడాం. అలాగే ఏ డాక్యుమెంట్స్ కావాలనేది మాట్లాడుతున్నాం. నెక్స్ట్ వీటికి సంబంధించి కోర్టు ఫీజు ఎంత అవుతుంది అంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్స్ విషయానికి వచ్చేసరికి 0.5%. నెక్స్ట్ అది కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఇంత అని ఫిక్స్ చేసి చెప్పేయడానికి ఉండదు. కామన్గా 0.5% అనేది ఉంటుంది. అలాగే సక్సెషన్ సర్టిఫికేట్కి సంబంధించి ప్రొసీడింగ్స్ ఏంటి? సక్సెషన్ సర్టిఫికేట్ అనేది బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, నామినీ ఉంటే నామినీకే ఇస్తారండి. ఇన్ కేస్ నామినీ లేకపోతే బ్యాంకుకి సంబంధించిన అమౌంట్లు డ్రా చేసుకోవాలి అన్నా, లేదా వాటికి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, షేర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇవేవన్నా కానీ నామినీ పేరు మెన్షన్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా కోర్టు నుంచి సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకురమ్మని ఆ బ్యాంక్ అథారిటీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో సక్సెషన్ సర్టిఫికేట్ కోర్టు ద్వారా వీటి సంబంధించి తెచ్చుకోవాలి. షేర్స్, ప్రావిడెంట్ ఫండ్స్, బ్యాంకుల్లో డిపాజిట్స్ ఏమన్నా ఉన్న వాటికి సంబంధించి తెచ్చుకోవాలి. బ్యాంక్ డిపాజిట్స్ నామినీస్ ఉన్నప్పుడు ఈ సర్టిఫికేట్ అవసరం ఉండదు. ఇన్ కేస్ నామినీ లేకపోతే కోర్టుకి వెళ్ళి సక్సెషన్ సర్టిఫికేట్ ప్రకారం వేసుకోవాలి. మరి సక్సెషన్ సర్టిఫికేట్కి కోర్టు ఫీజు ఎంత ఉంటుంది? 6% ఉంటుందండి. అంటే ఒకవేళ మీకు ఒక 10 lakhs ప్రొసీడింగ్స్లో ఆ ప్రాపర్టీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక దాంట్లో 6% ఖచ్చితంగా కోర్టు ఫీజు కింద కట్టాల్సి ఉంటుంది. సో మిగతా 94% అనేది మీకు ఆల్రెడీ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. చాలామంది ఏం చేస్తారంటే 6% కట్టడం ఎందుకు అన్న ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉంటారు. సో ఇవి లీగల్ ప్రొసీడింగ్స్లో ఖచ్చితంగా ఈ పేమెంట్ చేస్తేనే సక్సెషన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఇన్ కేస్ అది వచ్చిన తర్వాత మీకు బ్యాంక్ వాళ్ళు అవన్నీ రిలీజ్ చేస్తూ ఉంటారు. సక్సెషన్ సర్టిఫికేట్లో బ్యాంకుకి సంబంధించి ఈ ప్రావిడెంట్ ఫండ్, మ్యూచువల్ ఫండ్స్ వీటికే కాకుండా వీటిలో నామినీస్ ఉన్నప్పటికీ కూడా ఇంకొక చిన్న పాయింట్ ఉంటుంది. ఏంటంటే మోర్ దాన్ 5 lakhsకి సంబంధించి ఉంటే, అంటే మా నామినీ ఉన్నారు కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, ప్రావిడెంట్ ఫండ్స్ కానీ, షేర్స్ కానీ 10 lakhs, 15 lakhs, 1 crore ఇలా ఉన్నాయనుకోండి, ఆ సందర్భంలో కూడా నామినీ పేరు ఉన్నప్పటికీ కూడా సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకురమ్మని చెప్తారు. అది బ్యాంక్స్ యొక్క అథారిటీస్ యొక్క రూల్స్ అనమాట. సో బిలో 5 lakhs వారికి నామినీ ఉన్నా సరిపోతుంది, సక్సెషన్ సర్టిఫికేట్తో పని లేదు. అబోవ్ 5 lakhs ఉంటే కనుక ఖచ్చితంగా సక్సెషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిందే, నామినీస్ ఉన్నా కూడా. సక్సెషన్ సర్టిఫికేట్ కోర్టు ఫీజు అనేది 6% ఉంటుంది. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ యొక్క కోర్టు ఫీజు అనేది 0.5% ఉంటుంది. అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళు ఇస్తారు. అది ఫ్యామిలీ మెంబర్స్ పెన్షన్స్కి వీటికే పనికొస్తుంది తప్ప ఆస్తి మార్పులు, ఈ ప్రావిడెంట్ ఫండ్లు, షేర్స్కి సంబంధించిన మార్పులకి పనికిరాదు. సో వీటికి సంబంధించి కోర్టులో కాల పరిమితి ఎంత? చాలామందికి ఇది ఒక డౌట్ ఉంటుంది, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వేసినాక ఎంత కాలానికి వస్తుందండి అని. కోర్టు ప్రొసీడింగ్స్లో ఆపోజిట్ పార్టీస్ ఆల్ కన్సర్న్ అనే పెడతారండి. అంటే ఎవరైతే లీగల్ హెయిర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళని పార్టీస్ పిటిషనర్స్గా చేస్తారు. రెస్పాండెంట్ తరపు నుంచి ఎవరు ఉండరు. సో నోటీస్ అనేది ఎంఆర్ఓ, ఆర్డీఓ వాళ్ళకి వెళ్తుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ వాళ్ళ ప్రొసీడింగ్స్ నుంచి ఎవరైనా అబ్జెక్షన్స్ ఏమి కోర్టుకి రాకపోతే కనుక పబ్లికేషన్ ఒకటి ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. పబ్లికేషన్ ఆర్డర్ చేసినాక ఆ న్యూస్ పేపర్స్ని కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు ఆర్డర్ టైంలోపు ఎవరు కూడా అక్కడికి వచ్చి ఎటువంటి అబ్జెక్షన్స్ పెట్టకపోతే రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిమైనింగ్ అంటే బయట వ్యక్తులు, ఆస్తికి సంబంధించి మాకు ఆల్రెడీ రాసి ఇచ్చారండి, మాకు ఈ ప్రాపర్టీ మీద పూర్తి హక్కులు ఉన్నాయి, మార్టిగేజ్ చేశారు, ఇలా ఏవో లిటిగేషన్స్ ఉంటాయి. అలాంటి వ్యక్తులందరూ కూడా ఇలా లీగల్ హెయిర్ సర్టిఫికేట్కి అప్లై చేసినప్పుడు వచ్చి అబ్జెక్షన్ పెట్టాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అబ్జెక్షన్ పెట్టకపోతే కోర్టు డిగ్రీ పాస్ చేస్తుందండి. ఇది మినిమం కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం 6 months నుంచి 1 year పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఫాస్ట్గా అవుతుంది, కొన్ని సందర్భాల్లో కొంచెం అటు ఇటు అవుతుంది. సో ఇవి ఇంతకాలంలో అయిపోతే అనేది ఫిక్స్ కాదు. ఓవరాల్గా 6 months నుంచి 1 year అనేది ఫిక్స్ అవ్వండి కోర్టు దాకా వెళ్ళినప్పుడు. సో వీటికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేటు గవర్నమెంట్ అథారిటీస్ ఇస్తారు. నెక్స్ట్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కానీ, సక్సెషన్ సర్టిఫికేట్ కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీడింగ్స్ ప్రకారం వాటి నిమిత్తం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా వింటున్నాం, కోర్టులో ఒక అఫిడవిట్ రూపంలో ఇచ్చేస్తున్నారండి, అది ఓకేనా అని. అది ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కిందే పనికొస్తుందండి. ఎందుకు అంటే
ఎవరైనా మేజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో మన ఆధార్ కార్డులు, రేషన్ కార్డ్స్ ఇట్లాంటివన్నీ చూసి ఓకే ఈయన ఫ్యామిలీకి వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్సు అని. ఎందుకంటే లీగల్ హెయిర్స్ అనేవాళ్ళు మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయిన ఆడపిల్లలు వీళ్ళందరూ కూడా లెక్కలోకి వస్తారు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వచ్చేసరికి ఆ వ్యక్తి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఆడపిల్లలు వెళ్ళిపోయి ఉంటే ఫ్యామిలీ మెంబర్స్లో డిస్ప్లే అవ్వవు అవి. సో కాబట్టి ఇవి కొంచెం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవి ప్రాపర్టీస్కి సంబంధించి అయితే కనుక ఖచ్చితంగా మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో లీగల్ హెయిర్స్ కింద డిక్లేర్ అవుతారు. ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఆ టైంకి ఫ్యామిలీ మెంబర్స్గా ఉంటారో వేరే పేరు మారిపోకుండా, ఇది ఓన్లీ ఆ పెన్షన్స్కి ఆ జాబ్స్కి సంబంధించి మాత్రమే యూజ్ అవుతుంది తప్ప వేరే ఆస్తుల కోసం యూజ్ అవ్వదు. నెక్స్ట్ ఈ ప్రాసెస్లో మనం మాట్లాడుకుంటుంటే చాలా సందర్భాల్లో పబ్లిక్ ఏమనుకుంటూ ఉంటారంటే కోర్టుకు వెళ్లకుండా మనమే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసేసుకొని మనం పేర్లు మార్చేసుకోవచ్చు, అంటే ఒక దొంగ వీలునామాలు క్రియేట్ చేసుకోవడం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. ఇవి ఎప్పుడు వర్కౌట్ అవుతాయంటే ఎవరు అబ్జెక్ట్ చెప్పే వ్యక్తులు లేనప్పుడు మీరు ఒక వీలునామా క్రియేట్ చేసుకొని వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అది ఎప్పుడు కూడా సజెస్టబుల్ కాదు. ఎందుకంటే వీళ్ళు ఏమైనా మార్టిగేజులు చేస్తుంటారా ఇంకేమన్నా అనేది కొంత కన్సిడర్ చేయాలి. ఇంకొక పాయింట్ ఎక్కువగా రేజ్ అవుతుంది, ఒకవేళ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎటువంటి లిటిగేషన్ లేదు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి అందరూ రెడీగానే ఉన్నారు. అందులో ఒక ఫ్యామిలీ మెంబరు యూఎస్లోనో యూకేలోనో వేరే కంట్రీలో ఉన్నారు అనుకుందాం. మరి అలాంటప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా కోర్టుకు వచ్చి ప్రొసీడింగ్స్ నడిపించాలా అంటే అవసరం లేదండి. జీపీఏ మదర్కో ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ మెంబరు వాళ్ళు జీపీఏ ఇచ్చేసి ప్రొసీడింగ్స్ నడిపించవచ్చు. వాళ్ళు కంపల్సరీ కోర్టుకి అటెండ్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. సో ఈ రూల్స్ ప్రకారం చాలామందికి ఏదో ఒక సర్టిఫికేట్ గురించి ఒక క్లారిటీ వస్తుంది తప్ప ఈ వీడియోలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, లీగల్ హెయిర్ సర్టిఫికేటు, సక్సెషన్ సర్టిఫికేట్ గురించి క్లారిటీ ఉంటుందన్న ఉద్దేశంతో చేశాము. ఇది మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.